అనంతపురంలో తెలుగుదేశం అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి నగరంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 42 డివిజన్ లో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతా ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఉండే సమస్యలు సాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్ట్రీట్ లైట్స్ అసలు వెలగట్లేదన్నా, అలాగే డ్రైనేజ్ క్లీన్ చేయట్లేదు, రోడ్ల మీద వాడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఒక్క డెవలప్మెంట్ కానీ ఇక్కడ జరగలేదు. ఎమ్మెల్యే కనీసం పర్యటించిన దాఖలాలు లేవని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ఈ వార్డులో ఉండే సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి సోదరికి మాటిస్తున్నాను. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మద్యపాన నిషేధం చేయకపోగా రెవెన్యూ పెంచుకొని వ్యవస్థలు డిజిటలైజేషన్ చేశారు. కానీ మద్యపానం అమ్మకాలు మాత్రం డబ్బులు ఇస్తానే మద్యం అమ్ముతున్నారు. ఆ డబ్బులు మొత్తం తీసుకొని వాళ్ళ ఖాతాల్లోకి వేసుకుంటున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.